ధ్వంసమైన ఏపీని గాడిలో పెట్టి పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 9 నెలలుగా మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. సచివాలయంలో జరిగిన 3వ విడత కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందన్నారు. జరిగిన నష్టాన్ని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి చెందేలా ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయండని కలెక్టర్లకు ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనేది కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని నిర్దేశించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వత ముద్ర వేస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. 26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకెళ్లాలన్నారు. ఈ ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలని చంద్రబాబు అన్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్పైనే మొదట సంతకం చేశామన్న చంద్రబాబు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. పకడ్బందీగా నిర్వహించాలి. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాలు రూపొందించామన్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయం వరకు ప్రణాళికలు ఉండాల్సిందే. రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన 204 అన్నా క్యాంటీన్లను కలెక్టర్లు సందర్శించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చామన్నారు. ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగిలి ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా భూమి సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ వివాదాల పరిష్కారానికి గత కొన్ని నెలలుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి కొలిక్కి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ఇప్పటికీ కంట్రోల్లోకి రాలేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపాలో నెల రోజుల్లోగా అధ్యయనం చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఈ కార్యాచరణ ప్రణాళిక తయారీలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్ ఐఏఎస్లు ప్రత్యేకించి రెవెన్యూ నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు. భూ సమస్యలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వగా మధ్యలోనే సీఎం జోక్యం చేసుకుని రెవెన్యూ ఇంకా కంట్రోల్లోకి రాలేదని తీవ్రంగా స్పందించారు. చిత్తూరు, కడప సహా పలు జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో ఉన్న సమస్యలను ప్రస్తావించగా అవన్నీ సమస్యలని, పరిష్కారాలు ఏమిటని సీఎం ప్రశ్నించారు. సుదీర్ఘ చర్చలు, అంతూపంతూ లేని ప్రసంగాలకు ఫుల్స్టాప్ పడింది. టైం అంటే టైమే. ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడినా గనగన అంటూ బెల్ మోగాల్సిందే. ఇప్పటి వరకు ఏం చేశారు, ఇకపై ఏం చేయబోతున్నారో సుత్తి లేకుండా సూటిగా చెప్పండి అని సీఎం చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు. మంగళవారం మొదలైన జిల్లా కలెక్టర్ల 2 రోజుల సదస్సులో ప్రభుత్వం కీలక మార్పును తీసుకొచ్చింది. ఏ విషయంపైనా సుదీర్ఘంగా మాట్లాడకుండా, అనవసరమైన చర్చలు లేకుండా అజెండాకే కట్టుబడి నిర్దిష్ట సమయం పాటించేలా చంద్రబాబు తనదైన మార్పును ఆచరణలో చూపించారు. ఇకపై సుదీర్ఘ చర్చలు, ప్రజెంటేషన్లు ఉండవని, సమయ పాలన పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అజెండా తయారీ నుంచి అన్ని క్లుప్తంగా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో శాఖ 5-6 స్లైడ్స్ కు మించకుండా ప్రజెంటేషన్లో ఉండేలా కట్టడి చేశారు. సమావేశం ప్రారంభంలోనూ, ఆయా శాఖలపై చర్చల సందర్భంలోనూ సమయ పాలన గురించి సీఎం పదే గుర్తు చేశారు. తన ప్రసంగం కూడా చాలా క్లుప్తంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం లోక్సభలో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆయన్ను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టంతేనని లావు ఆయనకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. అలాగే 90,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారంలో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవి కాకుండా మరో 4,000 కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీశారు. హైదరాబాద్కు చెందిన ఎన్ సునీల్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలను దుబాయ్కి తరలించిన కీలక పత్రాలను లావు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ షా ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించారని కూడా లావు వివరించారు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజెక్కించుకుని అర్థం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని, అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ వెళ్లగొట్టారని తెలిపారు. ప్రభుత్వ దుకాణాల్లో
99,000 కోట్ల మేరకు అమ్మకాలు జరిగితే అందులో 690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని, మిగతా సొమ్ములో అత్యధిక భాగం జగన్ ఆయన అనుయాయులు కబలించారని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 మంది ప్రైవేట్ IMFLలను, డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని 60% ఉత్పత్తి సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారని ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును నీరుగార్చడానికి సిబిఐ అధికారి రామ్ సింగ్, వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె సునీతపై తప్పుడు కేసు బనాయించారని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ముగ్గురు తనను హింసించారని, బెదిరించారని వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి ఆనాటి పులివెందల సిఐ జి రాజును విచారించిన తర్వాత పులివెందల పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాక వివిధ సాంకేతిక అంశాలను విశ్లేషించి దిగ్భ్రాంతికర విషయాలను సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. వివేక హత్య కేసును తారుమారు చేసేందుకు వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలో రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ప్రయత్నించిన తీరును వివరించింది. అలాగే కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు వివరాలతో ప్రస్తుత దర్యాప్తు అధికారి పులివెందల ప్రస్తుత డీఎస్పీ బి మురళి పులివెందల కోర్టుకు తుది నివేదికను సమర్పించారు. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ కు జత చేసింది. లోతైన దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన అదనపు వాస్తవాలను పరిగణలోకి తీసుకుని తగు ఆదేశాలు జారీ చేయాలని డీఎస్పీ కోర్టును అభ్యర్థించారు. వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్ రెడ్డి నిర్దేశం మేరకు రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని, రామ్ సింగ్ A1, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి A2, సునీత A3లపై తప్పుడు కేసు నమోదు చేశారని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా కేసును తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులతో చెలరేగిన ఇప్పాల రవీందర్ రెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలవడం వివాదాస్పదమైంది. ఏపీలో ఐటీ అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను కలిసిన సిస్కో బృందంలో ఆ కంపెనీ టెరిటరీ సేల్స్ మేనేజర్ గా ఉన్న రవీందర్ రెడ్డి హాజరవడమే కాకుండా ఈ సమావేశ సమన్వయ బాధ్యతలను కూడా ఆయనే చూడటంపై వివాదం రేగింది. దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల వేదికగా రవీందర్ రెడ్డి నిజ స్వరూపాన్ని బయటపెడుతూ పోస్టులు పెట్టారు. కొందరు పార్టీ నేతలు ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ఉన్న మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే సిస్కో ప్రతినిధులతో మాట్లాడి రవీందర్ రెడ్డి ఇకపై ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులలో పాల్గొనకుండా చూడాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రముఖ ఐటీ సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో MOU జరిగింది. ఒప్పందంలో భాగంగా విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరింపజేసేందుకు నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI తదితర అంశాల్లో ఆ సంస్థ కంటెంట్ అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు కోన శశిధర్, జి గణేష్ కుమార్, కె దినేష్ కుమార్, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేడ్రిచ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ పోలీసులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టుకేమీ తెలియదని అనుకోవద్దంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ మాన్యువల్ పట్టించుకోకుండా తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ తప్పులు చేస్తున్నారని ఏపీ హైకోర్టు మండిపడింది. కొందరు పోలీసుల వైఖరితో ఆ వ్యవస్థను నమ్మే పరిస్థితి లేకుండా పోతుందని వ్యాఖ్యానించింది. ఓ కేసు విచారణలో భాగంగా కర్నూలు 3వ పట్టణ పోలీసుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గత ఏడాది డిసెంబర్లో ప్రేమ్ కుమార్ కుమారుడు అభినయ్ హెబియస్ కార్పొరస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసుల తీరును న్యాయమూర్తి తప్పుబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తప్పిపోయిన బాలికను పోలీసులు డ్రోన్ కెమెరా ఉపయోగించి గంట వ్యవధిలో గుర్తించారు. చిన్నగొల్లపాలెంకు చెందిన బొర్రా నాయనమ్మ తన మనవరాళ్లు తీసుకుని ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ కు వెళ్లింది. పిల్లలను పక్కన కూర్చోబెట్టి తాను వాటర్ బాటిల్ కోసం వెళ్లి తిరిగి వచ్చేసరికి 7 సంవత్సరాల మనవరాలు దివ్య కనిపించకపోవడంతో కంగారు పడింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికింది. పాప ఆచూకీ తెలియకపోవడంతో భీమవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది. సిఐ నాగరాజు వెంటనే స్పందించి బృందాలుగా ఏర్పడి డ్రోన్ సహాయంతో వెతికి మావులమ్మను అమ్మవారి ఆలయం దగ్గర పాపను గుర్తించారు. సమాచారం అందుకున్న గంటలోనే చిన్నారిని గుర్తించి అప్పగించారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు. ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉదయం
10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ రాస్తా రోకోతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాలకు మిర్చి 10,000 ఉండగా సంక్రాంతి తర్వాత 13,000 ఎగుమతి జరిగే తేజ రకం ఎండుమిర్చి ధర భారీగా పతనమైంది. 2 ఏళ్ల క్రితం క్వింటాలు 23,000 ఉన్న ధర నేడు 9,000 రూపాయలు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో మిర్చి రైతులు గుంటూరులోని మిర్చి యార్డు వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి గుంటూరు హైదరాబాద్ హైవే దిగ్బంధించారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతుల వరకు వెళ్లింది. అయితే కొద్ది రోజుల నుంచి మిర్చిలో తాలు తేమ శాతం అధికంగా ఉంటుందని, కాయ సైజు చిన్నదిగా ఉంటుందని కొనుగోలుదారులు ధర కోసేస్తున్నారు. కర్ణాటకలోని రాయచూర్, బళ్ళారి, హుబ్లీ, కర్నూలు జిల్లాలోని ఎమిగనూరు, ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, దోర్నాల, ఎర్రగొండపాలెం, పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి, వినుకొండ తదితర ప్రాంతాల నుంచి రైతులు నిత్యం 1,20,000కు పైగా మిర్చి బస్తాలను విక్రయించేందుకు గుంటూరుకు తీసుకొస్తున్నారు. అయితే తొలి రోజున వ్యాపారస్తులు కొనుగోలు చేయకుండా రైతులను నిరీక్షించేలా చేస్తున్నారు. రెండో రోజు ఎగుమతిదారు వచ్చి తొలుత ఒక రేటుకు ఒప్పందం చేసుకుంటున్నాడు. కాసేపటికి ఆయన గుమ్మస్తా వచ్చి శాంపిల్ కాయలు తీయించి నాణ్యత లేదని క్వింటాలకు 1000 కోత పెడుతున్నాడు. దీంతో క్వింటాలకు బట్టి 7,000 నుంచి 9,000 ధర మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయం మార్కెటింగ్ శాఖ దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, మిర్చి యార్డ్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ చంద్రిక వచ్చి రైతులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధర క్వింటాలకు 11,781 చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై జేసీ స్పందించింది. సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆదుకుంటామని చెప్పి ఆందోళనను విరమింపజేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది పండుగ రోజున కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విస్తరణలోనూ పూర్తిస్థాయి మంత్రి మండలి ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 12 మంది ఉన్నారు. పూర్తిస్థాయి కేబినెట్లోకి మరో 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే సామాజిక ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం ఈ విస్తరణలో 1 లేదా 2 బెర్తులను పెండింగ్లో పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కనుందనే విషయంపై అధిష్టానం 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. ఉగాది వరకు మంచి రోజులు లేవని, ఈ నేపథ్యంలో ఉగాది రోజు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ రోజు కుదరని పక్షంలో తర్వాతి రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఓసీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో బెర్తును కేటాయించాలని ఢిల్లీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చల్లో ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీకి సంబంధించి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామి పేరే దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి చోటు కల్పిస్తే ఎదురయ్యే పరిణామాలను అంచనా వేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైనట్లు తెలిసింది. సోమవారమే ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఢిల్లీలోనే ఉండిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మళ్లీ సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన ఎంపీలతో కలిసి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవులపై మరోమారు ఖర్గేతో చర్చించారని తెలిసింది. ఖర్గేతో భేటీ అనంతరం సీఎం రేవంత్ సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి మరో ముందడుగు పడింది. లబ్ధిదారుల అర్హతలు, వయో పరిమితి, వార్షిక ఆదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 50,000 లోపు యూనిట్కు 100% రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మిగతా యూనిట్లకు కూడా 70 నుంచి 90% వరకు రాయితీలను ప్రకటించింది. అంతేకాదు రాయితీ మొత్తం పోను మిగతా దాన్ని లబ్ధిదారుడి వాటాగా కాకుండా బ్యాంకు రుణంగా అందజేయనున్నట్లు వెల్లడించింది. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుండగా ఈ ప్రక్రియ ఏప్రిల్ 5 వరకు కొనసాగుతుందని, అదే నెల 6 నుంచి మే 20 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందని వివరించింది. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 2 నుంచి మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు పేర్కొంది. 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ,
ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ల సభ్యులు, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్లు, ఈబీసీ వర్గాల వారు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 55 ఏళ్లలోపు ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ట వయోపరిమితి 60 సంవత్సరాలు. దరఖాస్తుదారులకు రేషన్ కార్డు తప్పనిసరి. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ అయిన కుల ధృవీకరణ పత్రాలనే పరిగణలోకి తీసుకుంటారు. ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుడుతున్న తెలంగాణ ప్రభుత్వం దొడ్డు బియ్యం నిల్వలపై దృష్టి సారించింది. ప్రభుత్వ గోదాముల్లో ఉన్న దొడ్డు బియ్యాన్ని టెండర్ పద్ధతిలో విక్రయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో భారత ఆహార సంస్థ గోదాముల్లో 6.64 లక్షల టన్నులు, మధ్యంతర గోదాముల్లో 1.76 లక్షల టన్నులు కలిపి మొత్తం 8,40,000 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఇవి కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 చౌక డిపోల్లో వినియోగదారులకు పంపిణీ చేయగా మిగిలిన బియ్యం నిల్వలు ఉన్నాయి. మార్చి నెల పీడీఎస్ కోటా పంపిణీ ముగిసింది. దీంతో మిగిలిన బియ్యం మొత్తాన్ని సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఎన్ని బియ్యం ఉన్నాయో వాటి వివరాలను పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 2 రోజుల్లో ఆ లెక్కలు రానున్నాయి. ఆయా నిల్వలను తిరిగి గోదాములకు తరలించే అవకాశం ఉంది. గోదాముల వారీగా దొడ్డు బియ్యం నిల్వల లెక్కలు తేలిన తర్వాత టెండర్కు వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం ధర క్వింటాలకు 3,200 నుంచి 3,300 దాకా ఉంది. అయితే మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకుని టెండర్లు నిర్వహిస్తారా లేదా ప్రభుత్వమే బేస్ ప్రైజ్ నిర్ణయిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దొడ్డు బియ్యం నిల్వలను ఖాళీ చేస్తే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు కొంత ఆదాయం సమకూరనుంది. ఆహార భద్రత, నాణ్యత అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాక ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మినీ ఫుడ్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు సహా రాష్ట్రంలో జరిగే ఆహార వ్యాపారంలో 60% పైగా హైదరాబాద్లోనే జరుగుతుంది. దీంతో ఈ మినీ ఫుడ్ ల్యాబ్లను తొలుత రాష్ట్ర రాజధాని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో ఒక్కో మినీ ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఈ మినీ ఫుడ్ ల్యాబ్లు సామాన్యులకు అందుబాటులో ఉండనున్నాయి. ఏదైనా ఆహారంపై అనుమానం ఉంటే వాటి నమూనాలను ప్రజలు స్వయంగా మినీ ఫుడ్ ల్యాబ్లకు తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. ఆయా ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకుని తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎన్నాళ్ళు ఆహార పదార్థాల నాణ్యతను ఎక్కడ పరీక్షిస్తారు, వారిని ఎలా సంప్రదించాలి, సంబంధిత అధికారులు ఎవరు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన లేదు. ఇప్పుడు మినీ ఫుడ్ ల్యాబ్స్ అందుబాటులోకి వస్తే ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కానుంది. జీహెచ్ఎంసీ సహకారంతో మినీ ఫుడ్ ల్యాబ్స్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మినీ ల్యాబ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సహకారంతో స్థలాలు ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. ఏడాదిన్నరగా హైదరాబాద్ పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆహార భద్రతపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నత విద్యా సీట్లపై ప్రభుత్వం పాత ప్రాతిపదననే మళ్లీ తెరపైకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ కోటాను రద్దు చేయడంతో అదే తరహాలో వెళ్లాలని తొలుత నిర్ణయం తీసుకుంది. కానీ దానిపై వెనకడుగు వేసింది. అయితే ఇప్పుడు అదే నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు తాజాగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. తాజా ప్రతిపాదనల ప్రకారం రీజియన్ స్థాయి యూనివర్సిటీలో 85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల విద్యార్థులకు ఇస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ నాన్ లోకల్ అవుతుంది. అలాగే ఎస్వీయూకు ఏయూ నాన్ లోకల్ అవుతుంది. ఇప్పటి వరకు నాన్ లోకల్ కోటాలో ఉస్మానియా వర్సిటీ ఉండగా దాన్ని తొలగిస్తారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్ కేసులు సిఐడికి బదిలీ కానున్నట్లు తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కేసు నమోదు చేశాక తెలంగాణలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోని ఠాణాలకు ఇదే అంశంపై ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. మియాపూర్ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కేసులన్నింటినీ సిఐడికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు చాలా మంది విదేశీయులే. చైనా కంపెనీల ప్రమేయం కూడా బయటపడుతుంది. నిర్వాహకులు వేల కోట్లను దేశం దాటించేశారు.
యాప్స్ ప్రమోటర్లు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు హవాలా మార్గాల్లో రెమ్యునేషన్ చెల్లించారనే ఆరోపణలున్నాయి. దీంతో మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, సైబర్ క్రైమ్ కోణంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే రంగంలోకి దిగగా ప్రభుత్వం అన్ని కేసులను కలిపి రాష్ట్ర స్థాయి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిఐడికి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. అంతకంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. మియాపూర్ పోలీసులు నమోదు చేసిన బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు దిగ్గజ సినీ నటులు ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. 19 బెట్టింగ్ యాప్స్లకు సంబంధించిన 25 మంది నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ క్రైమ్స్ డీసీపీలు పక్కా ఆధారాలపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. తొందరపాటుతో ఛార్జ్షీట్ వేయొద్దు, కేసు నీరు కారకుండా పక్కా ఆధారాలను సేకరించి పకడ్బందీగా ముందుకు సాగాలి, అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి అని సూచించినట్లు సమాచారం. దీంతో దర్యాప్తు అధికారులు ఏ యాప్లను ఎవరెవరు ప్రమోట్ చేశారు, అందుకోసం వారికి దక్కిన ప్రతిఫలం ఎంత, అగ్రిమెంట్ వివరాలేంటి అనే కోణంపై దృష్టి సారించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదానికి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లెల తీర్థం జలపాతమే కారణమా? ఆ జలపాతం నీరే టన్నెల్లోకి ఊట నీరుగా వెళ్లి సొరంగం పైకప్పును కూల్చిందా అంటే నిపుణులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవాదుల 3వ దశ టన్నెల్ను చలివాగు కమ్మేసినట్లుగానే ఎస్ఎల్బీసీ టన్నెల్ను మల్లెల తీర్థం జలపాతం ముంచిందని అనుమానిస్తున్నారు. జలపాతం నుంచి వచ్చే ఊట నీటిని బయటకు పంపకుండా గ్రౌటింగ్ ద్వారా అడ్డుకోవడంతో ఆ నీరంతా ఒక చోటకు చేరి టన్నెల్ పైకప్పు కూలేందుకు కారణమైందని అంటున్నారు. వాస్తవానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు మొదటి నుంచి ఏదో ఒక రూపంలో ఆటంకం ఎదురవుతూనే ఉంది. దాంతో 2005లో మొదలైన ఈ సొరంగ మార్గం పనులు నేటికి పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి అచ్చంపేటలోని మన్నెవారిపల్లి దాకా 43.930 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. దీన్ని 2 వైపుల నుంచి తవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం 2 టన్నెల్ బోరింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఒకటి మన్నెవారిపల్లి నుంచి, ఇంకొకటి దోమలపెంట నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. 2019 నుంచి టన్నెల్లోకి ఊట నీరు వచ్చి చేరడమే కాకుండా మట్టి, రాళ్లు కూలుతుండటంతో సొరంగం తవ్వకం పనులు ముందుకు సాగలేదు. ఊట నీటిని తోడేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఊట నీరు మళ్లీ రాకుండా మట్టి, రాళ్లు పడకుండా సిమెంట్, పాలిమేర్థిన్ గ్రౌంటింగ్ చేయించారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదానికి ఇదే కారణమైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అత్యవసర ద్వారం తెరవడానికి యత్నించిన ఓ ప్రయాణికుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సౌదీ అరేబియా నుంచి వస్తున్న 6E86 ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా నగరంలోని చార్మినార్ కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ కాద్రి ఉస్మాన్ అత్యవసర ద్వారం తీయడానికి యత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గమనించిన విమాన సిబ్బంది ఉస్మాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. ఈలోగా విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉదయం 10 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పైలట్లు ఈ ఘటనపై ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏవియేషన్ అసిస్టెంట్ మేనేజర్ అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉస్మాన్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. విమానం డోర్ తెరుచుకుంటే పెను ప్రమాదం జరిగేదని ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తు డోర్ తెరుచుకోకపోవడం వల్ల ముప్పు తప్పిందని చెప్పారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని పోలీసులు చెప్పారు. దేవాలయాల్లో, ఇతర ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలపై ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమె లోక్సభలో ఆర్థిక బిల్లు 2025పై ప్రసంగించారు. ప్రసాదంపై జీఎస్టీ ఉండదని, అదేవిధంగా ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్నును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 2017లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల్లోనూ ప్రసాదాలపై జీఎస్టీ ఉండదని, అయితే వాటి తయారీకి వినియోగించే ముడి పదార్థాలు, పంచదార, నెయ్యి వంటి వాటిపై యథావిధిగా పన్ను ఉంటుందని పేర్కొన్నారు. బడ్జెట్ను లోక్సభ ఆమోదించింది. రాజ్యసభ కూడా దీన్ని ఆమోదిస్తే 2025-26 బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల వ్యవహారం నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన ఛాంబర్లో అఖిలపక్ష భేటీ జరిపారు. న్యాయ నియామకాల అంశంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత మాట్లాడిన ధన్కడ్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లును సుప్రీంకోర్టు 2015లో కొట్టివేయడంపై తన అభిప్రాయాలను మరోమారు ఘాటుగా వ్యక్తపరిచారు. ఎన్జేఏసీ బిల్లు కొట్టివేతను అప్పటి నుంచి ఆయన పలుమార్లు బాహాటంగానే వ్యతిరేకించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో సూచించాలని అఖిలపక్ష భేటీకి హాజరైన నేతలను కోరినట్లు తెలిసింది. అయితే న్యాయ నియామకాలపై ప్రభుత్వం తన ప్రతిపాదనలు స్పష్టంగా తెలియజేయాలని, అప్పుడే తమ వైఖరిని తెలియజేస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి. న్యాయ వ్యవస్థలో నియామకాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న
విషయంలో తమకు సందేహం లేదని కాంగ్రెస్తో సహా పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలేమిటో కూడా చెప్పాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతానికైతే న్యాయ నియామకాలు పారదర్శకంగా జరగడం లేదని, ఇందుకు ప్రత్యామ్నాయం అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. నోట్ల కట్టల వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ మంగళవారం ఉదయం జస్టిస్ వర్మ నివాసానికి వెళ్లి విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యులు జస్టిస్ శీల్నాగ్, జస్టిస్ సంధ్యా వాలియా, జస్టిస్ అను శివరామన్ అక్కడ 35 నిమిషాల పాటు ఉండి జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణాన్ని, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్ను నిశితంగా పరిశీలించారు. తిహార్ జైలును నగర శివారు ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 10 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో ప్రకటించారు. 1958లో స్థాపించిన ఈ జైలు దేశంలోని అతిపెద్ద జైలు సముదాయాలలో ఒకటి. సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు దక్షిణ ఢిల్లీలోని జనావాస ప్రాంతాలైన తిలక్ నగర్, హరినగర్ ప్రాంతాలకు సమీపంలో ఉంది. దాదాపు 10,000 మంది ఖైదీలను ఉంచే ఏర్పాట్లు ఈ జైల్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం 19,000 మంది ఖైదీలతో కిక్కిరిసిపోయింది. దీంతో జైల్లో భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించింది. అందుకే నరేలాలో కొత్త జైలును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.